ఆగస్టు 27, 2025 నుంచి అమల్లోకి వచ్చిన 50% టారిఫ్లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే 25% టారిఫ్స్ ఉండగా తాజాగా మరో 25% జరిమానా రూపంలో విధించడంతో మొత్తం 50% టారిఫ్ భారంగా మారింది. రొయ్యలు, టెక్స్టైల్, డైమండ్స్, లెదర్, ఫుట్వేర్, జ్యువెలరీ ఇలాంటి కంపెనీలపై కొంతమేర ప్రభావం ఉంటుంది. టెక్స్టైల్ రంగంలో $10.3 బిలియన్ ఎగుమతులు ఉండగా పోటీ దేశాలు బంగ్లాదేశ్, వియత్నాంలతో పోలిస్తే 30% ఎక్కువ టారిఫ్ మనకే ఉండటం భారత పరిశ్రమలకు పెద్ద సమస్యగా మారింది. టారిఫ్ ప్రభావంతో 3 నుంచి 5% షేర్లు పడిపోయాయి. 2025-31 మధ్యలో ప్రభుత్వం 25,000 కోట్ల ప్యాకేజీని 2 ఉప పథకాలు నిర్యత్ ప్రోత్సాహన్ మరియు నిర్యత్ దిశ ద్వారా అందించనున్నాయి. మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ట్రేడ్ అనేది ఇప్పుడు యుద్ధానికి ఆయుధంగా మారిందని చెప్పారు. 50% టారిఫ్ల ప్రభావం ఎంత దూరం వెళ్తుంది, భారత పరిశ్రమలు దీన్ని ఎలా ఎదుర్కొంటాయో వేచి చూడాలి.